పండగ రోజు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈరోజు సంక్రాంతి కాబట్టి పెద్దోళ్ళకి పెట్టడానికి అవేవో ఆకుల కోసం వచ్చాను. నుంచి ఆకులు కోసుకోరంటే పైకి కోతులాగా ఏం పనులు రేవా? ఎందుకురా ఇన్ని ఆకులు కోసుకున్నావు? నేను మా వాడిని అడిగితే వాడు చెప్పే సమాధానం చూడండి ఎంత సిల్లీగా ఉంటుందో. ఊరంతా మనకు చుట్టాలే మచ్చా, ఈకపోతే పెద్ద రంప మచ్చా. మాకైతే చాలా ఆకలేసింది అనమాట, అందుకే టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చే దారిలో ఈ ముగ్గు అయితే కనపడింది. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా ఇంటికి వచ్చామో లేదో మా వీధిలో వాళ్ళంతా కొబ్బరి అయితే తట్టడం మొదలు పెట్టారు. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. అందరం క్రికెట్ ఆడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. క్రికెట్ ఆడదామని వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు చూడండి. ఇక్కడైతే మా కబ్జా చేసేసారనమాట వీళ్ళు మా గ్రౌండ్ ని. ఫైనల్ గా మా టీమేట్స్ అయితే వచ్చేసారనమాట. మా బావాడిని అయితే మా వాడు ఒక ఆట ఆడుకునేసాడు. వినండి మీరే. పోయినాడు బాల్ వచ్చే లోపల వాడిని నా వెనకాల కూర్చొని దొంగ చూపులు చూసేవాడు నా బామార్దే. వాడు బ్యాటింగ్ ఆడాడు కానీ బౌలింగ్ అయితే ఇసిరిసిరి వేస్తాడు. ఆడడానికే భయపడతారు అందరూ. రాత్రి ఇంటికి వచ్చి అందరూ భోగమంటేస్తా ఉంటే ఎవరో టపాసు పెట్టారు. అది కాస్త మండుకునింది అనమాట. ఈరోజు ఇదే అనమాట జరిగింది. ఈ జన్మకి చాలు, నేను పోతాను.